మిత్రులారా, ఇంతసేపు మనం ఎంతోమంది కళాకారులను ఇంటర్వ్యూ చేసినాం. వాళ్ళందరూ ఎట్లా పాడుతున్నారు, ఏంది అనేది మీరు గూడా జూసిర్రు. కానీ, ఈ పాటకు సపోర్ట్, ఈ పాటను ఇంత అద్భుతంగా అవుట్‌పుట్ రావడానికి కారణమైనటువంటిది ఏంటి అనే దానికొక రిథమ్, డప్పు, పాట ఇది కలిస్తేనే పాట. సో, ఇంతసేపు మనం సింగర్స్‌ని ఇంటర్వ్యూ చేసినాం గదా! ఇప్పుడు డప్పు కళాకారుని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. డప్పు నరేష్ అన్న మన ముందున్నాడు. అన్న నమస్తే. నమస్తే అన్న. నీకు నరేష్ అన్న అంటే ఇష్టమా? డప్పు నరేష్ అన్న అంటే ఇష్టమా? అంటే నరేష్ అన్న, డప్పు నరేష్ అన్న అంటే ఇష్టం, నరేష్ అన్న అంటే ఇష్టం గానీ, నరేష్ అన్న అంటే కొంతమందికి తెలుసు. హ్మ్. డప్పు అనంటే ఆల్మోస్ట్‌గా నరేష్ అన్న అంటే డప్పు అనంటే నన్ను గుర్తుపట్టేస్తారు చాలామంది. ఇప్పుడు యూత్ అంతా మంచి మంచి హైఫై లైఫ్, లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడుతున్నారు కదా! అవును. ఇంకా మీరు డప్పు నరేష్ అని పెట్టుకోవడం, ఇంకా అంటే మిమ్మల్ని తక్కువ చేసుకుంటూ అట్లా ఎప్పుడైనా అనిపించిందా? మన అమ్మ పేదయినంత మాత్రాన మనం మా అమ్మ ఆమె కాదని చెప్పుకోలేం గదా! నాకిది అన్నం పెట్టింది ఇది నాకు. నేను చిన్నప్పటి నుండి డప్పు అనంటే తాతల నుండి మాకు ఇగ అలవాటు. దాంతో పాటు నేను చూసుకుంటూ, నేర్చుకోవడం దానివల్ల ఆహ్, మా తాత భాగవతంకారుడు. ఆయన డప్పు కొడతాడు, డోలక్ కొడతాడు, పాటలు పాడతాడు. అది చూసుకుంటూ నేను నేర్చుకున్నోడిని. ఇప్పుడు ఒకటే ఉదాహరణ ఇన్సల్ట్ అనంటే నాకు ఎక్కడ గాని నాకేం అనిపియలే. నువ్వు ఆత్మగౌరవంగానే ఫీల్ అయితావు వాళ్ళని పట్టుకొని? ఆత్మగౌరవంగా ఫీల్ అయితా. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషికి ఏదో కల ఉంటది అది నిజములే. ఎదటి వాన్ని తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే. అది ఆటైనా ఏ పాటైనా గొప్ప రచనైనా పుట్టిన మనిషికి ఏదో ఒక కళ ఉంటది. ఇది నాకు ఆ దేవుడు నాకిది వరంగా ఇచ్చిండు. సో, నేను ఇబ్బంది పడనవసరం లేదు. ఎవరి కళ వాళ్ళకు.